హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం. జగన్ గారు కేసీఆర్ గారిని కలవబోతున్నారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. 4వ తారీఖు జనవరి ఉదయం 10 గంటలకు ఆ భేటీ ఉంది అనేటువంటిది వార్తలకు సారాంశం. అదే ఒకరోజు ముందు 4 గంటలకి షర్మిల గారు తాడేపల్లిలో జగన్ గారితో భేటీ అవుతూ ఉండటం, ఒకరోజు ముందు షర్మిల గారితో భేటీ తాడేపల్లిలో, ఒకరోజు తర్వాత కేసీఆర్ గారితో జగన్ భేటీ హైదరాబాద్లో. ఎలా ఉండబోతుందంటారు అసలు ఈ భేటీ? ఒకవేళ కేసీఆర్ గారిని పలకరించడానికి అనుకుంటే కూడా ఆయన హాస్పిటల్ అయ్యారు, ఆ తర్వాత ఇంటికి వచ్చారు. ఇన్ని రోజుల తర్వాత వచ్చి పలకరించాల్సిన, ఇంత లేట్ చేయాల్సిన అవసరం ఉందంటారు? పలకరించడానికి కావచ్చు, పరామర్శించడానికి కావచ్చు. ఇప్పుడు ఈ భేటీలను ఎలా చూడాలంటారు? ఏం చెప్తారు? మీ కాన్స్టిట్యూషన్ పాలిటిక్స్ 4వ తారీఖు గురించి గుర్తుకొస్తుంటే నాకు 3వ తారీఖు 30 గంటల అగ్రిగోల్డ్ నిరాహార దీక్ష గుర్తుకొస్తుంది. రేపు 4వ తారీఖున ఉందండి నా ఫస్ట్ కాన్సన్ట్రేషన్. ఆ ప్రాంత హక్కులు, ఆత్మగౌరవం, తెలుగు జాతి అభివృద్ధి అని ఫస్ట్ అది సంఘీభావం ప్రకటిస్తూ వారితో జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారి బంధం ఒకనాటిది. తర్వాత చాలామంది తెలీదు, కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు మాట్లాడుకోవట్లేదని చెప్తారు. గోదావరి ప్రాజెక్టు విషయంలో మాలాంటి వారు కానీ మిగతా నిపుణులు కానీ ప్రజాభిప్రాయాన్ని తలొగ్గి జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారి ట్రాప్లో పడలేదు. ఇది సత్యం. విశ్వేశ్వర రెడ్డి, నాగేంద్రనాథ్ గారు మేమందరం కూడా అనేక సభలో సమావేశాలు పెట్టి కేసీ గారి ప్లాన్ను ఆంధ్రప్రదేశ్కి, విభాజిత ఆంధ్రప్రదేశ్కి మాత్రం ఆత్మహత్య సదృశ్యం అని చెప్పడం, మేమందరం వారికి పంపించడం, జగన్ గారి కార్యాలయానికి నివేదికలు పంపించడం, మిగతా వాళ్ళు కూడా చెప్పుండొచ్చు పాజిటివ్గా తీసుకుని. ఆ తర్వాత మరి ఏం జరిగింది? ఇద్దరి మధ్యన జనాలు ఏమని అనుకోండి, సత్సంబంధాలు లేవని చెప్తారండి. మీరు రాజకీయ అభిజ్ఞ వర్గాలు ఉంటాయి, ఉటంకిస్తూ మీరు మాట్లాడతారు కదా అనుకోండి. కానీ ఒకప్పుడు తనకు సాయం చేసిన, తనకు అండగా ఉన్న కేసీఆర్ గారు అనారోగ్యం పాలైన తర్వాత అందరూ వెళ్ళి పలకరించారు, ఆయన వెళ్ళి పలకరించాలి. కానీ ఆ మొదటి రోజు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి, రెండో రోజు పలకరించి వచ్చారు, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత. ఆ తర్వాత వెళ్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయి అనుకున్నారు. ఏమో అది రాజకీయం అది. కానీ బహుశా 2 విషయాలు అయి ఉంటుంది. ఒకటేమో దీని గురించి, ఆయన ఆరోగ్యం గురించి తప్పే లేదు. రెండో విషయం ఎన్నికల విషయంలో ఏం చేయమంటారని సలహా గురించి కూడా. కానీ ఇది రాంగ్ టైం అనుకుంటున్నాను. ఓకే, ఇది దట్స్ అప్ టు హిమ్, యూ కాంట్ సే కదండి. ఇది అన్ప్రెడిక్టబుల్ కొన్ని విషయాలు. బట్ దాని గురించి నేను భావిస్తూ ఉన్నాను. అక్కడ సాయం చేయడానికి ఇక్కడ లేదు. రేవంత్ రెడ్డి గారు డబుల్ రిటర్న్ గిఫ్ట్ వేరే విధంగా ఇవ్వబోతున్నారు అనుకుంటున్నాను. ఆయన అక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు గారు అనుకూలంగా చేశారనుకోండి, ఈయన ఇక్కడ పదవి తీసేస్తారు కాంగ్రెస్ రెడ్డి. అదేంటి, అందుకని ఆయన తెలుగుగా చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా చేయాలనుకుంటే అద్భుతమైన మార్గం ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, మేము ఆదాయిస్తాం, కాంగ్రెస్ పార్టీకి ఓటు చెప్తే కాంగ్రెస్ పార్టీకి వేసే ఓట్లన్నీ ఓట్లు అత్యధికం జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని డబుల్ రిటర్న్ గిఫ్ట్ ఇండైరెక్ట్గా ఇచ్చే సిస్టము రేవంత్ రెడ్డి గారు చేయవచ్చు. కాంగ్రెస్లో జగన్ గారికి అభిమానించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కోమటిరెడ్డి బెల్స్ ఉన్నారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. వాళ్ళకి రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. బట్టి విక్రమార్క గారు, ఆయన, వీళ్ళందరూ ఉన్నారు దాంట్లో. అందువలన అభిమానించేవాళ్ళు లేదా తెలిసిన వాళ్ళు బాగా. మరి ఈ సీక్వెన్స్ ఎలా ఉంటుందో రేపు మీరు వెండి తెర మీదో లేదా వెండి తెర తర్వాత విశ్లేషణలో చూడాల్సింది. లోపల ఏం జరుగుతుందో చెప్పలేం కదా, పప్పులు దీని గురించి జరుగుతూ ఉంటుంది. కానీ కేసీఆర్గా ఎదురుతున్నారు మనం అందరూ చెప్పుకున్నాం. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నారు గట్టిని. మొన్న పెద్ద అని చెప్తున్నాడు, కర్ణుడి సాగుకు అనేక కారణాలు వచ్చినట్టు ఈయనకు వచ్చినాయండి అని. సరే, నేను ఆ పదాన్ని ఉటంకించకపోయినా సరే డెఫినెట్గా ఆయన మాత్రం వాళ్ళు ప్రయాణం చేయట్లేదు, ఎదురుతున్నారు. సో ఒకరోజు ముందు చెల్లెలతో భేటీ, ఒకరోజు తర్వాత కేసీఆర్ గారితో భేటీ, ఈ 2 రాజకీయ ప్రాధాన్యతలు ఏ విధంగా సంతరించుకునే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? షర్మిల గారు వారు ఏదైతే వెళ్తున్నారో వారి కుమారుడి వివాహం కార్డు ఇవ్వడానికి వెళ్తున్నారు. మొదట వాళ్ళ నాన్నగారికి ఇచ్చారు, వాళ్ళ అమ్మగారికి ఆల్రెడీ పక్కన ఉన్నారు కాబట్టి ఒకసారి అన్నయ్య గారికి వదిన గారికి కలిసి ఇచ్చి భోజనం చేసి వస్తే వెంటనే ఢిల్లీ వెళ్ళి మళ్ళీ యుద్ధం ప్రకటించవచ్చు అనుకుంటా. చూడాలండి అది ఎలా అవుతుందో. అందువల్ల ఆసక్తికర పరిణామాలు ఉంటాయి. రేపు ఆవిడ ఫైనల్ నిర్ణయం ఎలా ఉంటుందో లెట్ us వెయిట్ అండ్ సీ అండి. రేపటి సంగతి చూసుకున్నా కూడా హైదరాబాద్లో కేసీఆర్ గారితో జగన్ గారి భేటీ, అలాగే ఢిల్లీలో చూసుకుంటే అట్ ద సేమ్ టైం 2 కాస్త అటు ఇటుగా అక్కడ సోనియా గారితో షర్మిల గారి భేటీ. కానీ ఒకటండి, షర్మిల గారిని చంద్రబాబు నాయుడు గారు ప్రయోగిస్తున్నారు అని అనుకుంటే కనుక తన అవసరం కోసం చెప్పినా సరే ఉత్తర భారతీయ జనతా పార్టీ మోస్ట్ షూడ్ పార్టీ, దే విల్ నాట్ స్పేర్ ఎనీబడీ.
జగన్ గారికి మోడీ గారికి ఉన్న ఫెవికాల్ బంధానికి ఆ మధ్యలో ఉన్న ఆ బంధం ఫెవికాల్ ఏంటో తెలుసా మీకు? ఏదే ఉంటుంది అనుకున్నారు? కేసులు ఉన్నాయి. నెక్స్ట్ చంద్రబాబు కామన్ ఎజెండా 2014లో వీళ్ళు బీజేపీది పెట్టుకున్న తర్వాత వెళ్ళి చెప్పినా సరే జగన్మోహన్ రెడ్డి గారు, సార్ మీకు మాకు వీళ్ళిద్దరినే దేశం నుంచి పంపించేవారు అలా మాట్లాడారని. వీళ్ళిద్దరు ఇట్లే వాళ్ళకి కావాల్సింది కూడా అప్పుడు చాలా ఫార్మిడబుల్ అనుకున్నారు. సోనియా గాంధీ గారు అధికారులు ఉన్నారు తర్వాత వచ్చిన మొత్తం ఒక్కొక్క రాష్ట్రాన్ని కట్ చేసుకుంటూ వెళ్ళారు మోడీ గారు. వీళ్ళిద్దరికే కామన్ ఎనిమి కాంగ్రెస్ అండి. ఓకే, అందుకని బీజేపీ ఎలా చూస్తుందో ఆలోచించాలి. బీజేపీ ఆంధ్రప్రదేశ్లో నా మాత్రమే మీరు అనుకోవచ్చు, ఆడించేది మొత్తం వాళ్ళది, ఆడేది ఎవరు రా శివ, ఆడించేది ఎవరు రా అని పాట ఉంది కదా, ఆడించేది మొత్తం ఉత్తర భారతీయ జనతా పార్టీ. ఆ పార్టీ అటే ఎలాగో తెలుగుదేశం, జనసేన, వైకాపా వాళ్ళు ఎలా చూస్తున్నారనే దాని మీద ఆధారపడింది. ఓకే, మీకు అనుకున్న సమాధానం 2 రోజులు వస్తుందండి, నేను చెప్తున్నాను కదా. షర్మిల గారు కూడా 2 రోజులు ఆగితే మీ ఎన్ని సమాధానాలు వస్తాయి? ఆవిడ ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చేరి మాట్లాడే ప్రతి మాట ఒక తోటా కింద ఉంటుంది. గన్ను ఎవరిదన్నా కానివ్వండి, ఆవిడ భుజం మీద పెట్టి యుద్ధం చేస్తారు. సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కోలేరు, వాళ్ళ క్యాడర్ రాజశేఖర రెడ్డి గారి అమ్మాయిని తిట్టలేరు. ఒక్కొక్క మాట ఒక్కొక్క తోటలా ఉంటుంది, కరెక్టే. కానీ ఇప్పుడు ఆ తోటలన్నీ ఎవరికి ఎక్కిపెట్టినట్టు? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎక్కుపెట్టినట్టు కనపడతా ఉంది. బీజేపీ మీద ఏం మాట్లాడతారు, నామకే వ్యవస్థ మాట్లాడవచ్చు, లేదా కనుక మొదటి కాలంలో ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడకపోవచ్చు. ప్రతి ఓటు కూడా అంతే కదండి, డైరెక్ట్గా ఉపయోగం. ఒకవేళ ఒప్పుకుంటే వాళ్ళిద్దరి మధ్య సైజు కుదరకపోతే మాత్రం ఇవన్నీ జరుగుతాయి. దేనికైనా ఇవాళ జరిగేటువంటి ఆ భేటీ అనేది ప్రాధాన్యత సంతరించుకుంటుంది. కానీ బియాండ్ దట్ దానికన్నా ముందే దాటి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. సంయమ సభ్రతత్వం. నేనేం షర్మిల గారిని ఎర్ర వెంకట సుబ్బారెడ్డి గారు వెళ్ళారు మాట్లాడేది అని నేను మాట్లాడాను, విశ్లేషణ చూస్తే అలా కనపడుతుంది. సో ఫైనల్గా అయితే 2024 పెద్ద వారే అంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అయోమయం, అంతర్ధానం, ఆ సుందులు దీంట్లో ఉంటుందండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రాబబ్లీ ఒక్కడే వెళ్తూ ఉంటారు రాజకీయాల్లో యుద్ధంలో. చంద్రబాబు నాయుడు గారు, వామపక్షాలు, జనసేన వెళ్ళినా బీజేపీ ఏం చేస్తుంది? బీజేపీలు కలిస్తే వామపక్షాలు ఒకటి, వామపక్షాలు కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తారు. ఒకవేళ కంప్లీట్గా ఉత్తర భారతీయ జనతా పార్టీ డంప్ చేసేస్తే చంద్రబాబు నాయుడు గారు ఆప్షన్ బి పెట్టుకుని కాంగ్రెస్ నుండి వామపక్షాలతో వెళ్ళే అవకాశం ఉందా? ఇవన్నీ చూడాలి. కానీ ప్రస్తుతం ఇప్పుడు ఏదైనా మాట్లాడితే మీ దాంట్లో మరీ ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు 141 స్థానాలు వస్తాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పినప్పుడు కనపడలేదు వీళ్ళకి. ఎవరైనా తెలుగుగాళ్ళు ఉంటే ఇప్పుడు తెలుగుదేశంలో కూడా చెప్పినప్పుడు ఆ పార్టీలో మంచి జరిగినప్పుడు మంచి వాడు చూసుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాడు కూడా నేను చెప్పిన లోపాలు ఉంటే సవరించుకోవాలి, అందరూ సవరించుకున్నట్టే కాంగ్రెస్ పార్టీ. అంతే తప్ప ట్రోలింగ్ చేయడం వల్ల ఉపయోగం ఉండదండి, వాళ్ళ ఆనందం తప్పితే అంత మించి ఉండదు. షర్మిల గారు వస్తారు వెళ్తారు, యాక్సెప్టెడ్. దేనికండి? ఆంధ్రప్రదేశ్ అభ్యున్నతి కోసం కట్టుబడి వస్తారంటే యాక్సెప్ట్ జరుగుతుందా? మీకు కాపీ రైట్ ఉందా కదా అని అడుగుతాను. ఎస్, నాకు కాపీ రైట్ ఉంది. ప్రత్యేక హోదా విభజన హామీ నాతో కాదు, మా సాధన సమితికి ఉంది, పోటీ వాళ్ళందరికీ కూడా ఉందండి. పోరాడిన మాట తప్పలేదు, మడం తిప్పలేదు, విశ్రమించలేదు. 2019 భయంకర ఉద్యమం చేశాం, మీడియా చూపించకపోయినా. మా హక్కు ఉంది. అందుకనే భారతీయ జనతా పార్టీని ఎంతో విమర్శించిన దాంట్లో నాయకులు నేను మెచ్చుకోవాలి. మా మీద వ్యక్తిగతంగా మాట్లాడలేదు, బ్యారింగ్ 1 or 2. ఈ వైకాపా తెలుగుదేశం బ్యాచ్లు మా మీద పడ్డాయి. జనసేన మిత్రులు కూడా మాట్లాడలేదు, ఎందుకంటే కళ్యాణ్ బాబు గారిలో నిజాయితీ ఏదో చేయాలని ఉద్దేశం ఉందని. కానీ రేపు పొద్దున్న కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం కలిస్తే, జనసేన కూడా కలిస్తే విచిత్రంగా ఉంటుందండి. ఒకవేళ కాంగ్రెస్ తెలుగుదేశం కలిస్తే జనసేన కూడా కలిసి ప్రయాణించే అవకాశాలు ఉన్నాయంటారా? ఏమో ఉండొచ్చేమండి, లేదా బీజేపీ తెల్లొచ్చేమో. కానీ నేనేమో వాళ్ళు కాదు, జనంలో యాంటీ వచ్చేసింది ప్రభుత్వం మీద. ఆ చంద్రబాబు నాయుడు గారు పోలరైజ్ చేయడానికి కళ్యాణ్ బాబు గారు ఉపయోగపడ్డారు. నేను వస్తాను అధికారంలో కాకుండా జగన్ ఓడించడమే నా ముఖ్య ఉద్దేశం అంటే ఓడించే వాళ్ళకి ఓట్లేస్తారు. బట్ ఇప్పుడు వాళ్ళ బంధం కూడా ఫెవికాల్ కాకుండా క్విక్స్ లాగానే గట్టిగానే పిస్తారు ఉంది కళ్యాణ్ బాబు గారును చంద్రబాబు నాయుడు గారు. వామపక్ష కలిస్తే మాత్రం 115 సీట్లు తక్కువండి.
కానీ రీసెంట్గా చాణక్య సంస్థ ఒక సర్వే రిలీజ్ చేసింది. 145 స్థానాలు టీడీపీ జనసేన అలయన్స్తో 145 స్థానాలు గెలుచుకోబోతుంది అనేటువంటిది ఎవరికి ఆ సర్వే సంస్థ ఇచ్చినట్టు. ఎవరండి? టీడీపీ జనసేన. తెలియదు, నేను కామెంట్ చేయను. నాకున్న ప్రేమ, నాకున్న సర్వే సంస్థలో ఆ పేర్లు చెప్పమంటే కూడా వాళ్ళ అనుమతితో చెప్పాలి. నేను 115 స్థానాలు తక్కువ కాకుండా వస్తాయి డిసెంబర్ 2023 నాటికి. పాలిటిక్స్ డైనమిక్గా ఉంటాయి. మనం ఫిబ్రవరిలో మళ్ళీ ఎన్నికల ముందు మనం ఆడుకోవచ్చు. ఇవాళ పరిస్థితి అంతా ఆ కనుగోలు గారు చేసినట్టు అయిపోయింది. నెగ్గేసి రేవంత్ రెడ్డి గారు వచ్చి గోడ మీద ఉన్నవాళ్ళు మారారు. 3-4% మారితే ఇంకా ఎక్కువ రావచ్చు. సోషల్ కమ్యూనిటీ పాలరైజేషన్ అయితే మాత్రం రాదండి. ఇవాళ రాజమండ్రి చూడండి, మార్గాన్ని భరత్ గారికి ఇచ్చారు. గౌడ వేణుగోపాల్ గారు ఇచ్చారు. రూరల్ సెట్టిపల్లి 1 అనుకోండి. పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు కొడుకు ఇచ్చారు, ఆయన అక్కడ ఇచ్చారు. 3 ఇచ్చారు. అలాగే ఎక్కడైతే ఉన్నాయో అక్కడ బలహీన వర్గాలని ఎక్కువ ప్రొజెక్ట్ చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అందువల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి ప్రాతిపదిక మీద ఎన్నికలు జరిగితే వేరు, దాని మీద జరగకపోవటం బాధాకరం. అందుకని నోబడీ కెన్ అండర్ రైట్ అండి జగన్మోహన్ రెడ్డి గారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ 45-50% ఉంది ఓటు. మీరు నమ్మరే, ఒకసారి ఇంటర్వ్యూ చేసి చూసారండి. లేకపోతే అంత 5 ఓట్లు కూడా 5 సీట్లు కూడా లెక్క మాట్లాడితే ఆ లెక్కన ఉంటే పట్టణ ప్రాంతాల్లో ఓకల్ సెక్షన్ అందరూ 70-80% వ్యతిరేకిస్తున్నారు, జగన్మోహన్ తిడుతున్నారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో లేదు, సైలెంట్ ఓటింగ్ ఉంది కాబట్టి. లేకపోతే ఈ ప్రకారం ఓటింగ్ అయితే 175 వచ్చేయాలండి ప్రతిపక్షాలకి. సైలెంట్ ఓటింగ్ ఉంది దానికి. బట్ దాన్ని ఇది ఓవర్కమ్ చేస్తాం. ఇన్ఫ్లుయెన్స్, మైండ్ గేమ్ అనుకోండి, ఇది కానీ ప్రజల్లో నన్ను కక్ష తీసుకుని కక్షాన్ని చేతులకు వ్యతిరేకంగా కానీ ఏ వర్గం సంతృప్తిగా అని చెప్పండి నాకు. ఆయన సొంత వర్గం కూడా కాంట్రాక్టుల దాకా ఆయన పదవులు ఇవ్వటం వల్ల అదొకటి. అలాగే అనంతబాబుకి నిన్న పోలీసులు అందరూ కలిసి బొకేలు ఇస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాకి వెళ్ళి అక్కడ దళిత వర్గాలని మేము మిగతా వర్గాలను అడిగి చూసండి. అందువల్ల నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రఘురామకృష్ణరాజు గారు, అశోక్ గజపతి గారు, ఆ వర్గాలు, భయభ్రాంతులు గుడుతున్నాయని భయంతో వాణిజ్య వర్గాలు, అలా ప్రతిపక్ష నాయకులకు చెందిన వర్గాలు, ఇవన్నీ చాలా ఇంటికి ఉన్నాయి. కొంత చేతులారి చేసుకుంది ఆయన. ఆయన నవరత్నాలు చెప్పాను కదా చాలాసార్లు. నవరత్నాలు ఆయన అమలు చేసేసి ఇంకో దశరత్నం ఇంకోటి యాడ్ చేసి ఆయన పని ఆయన చేసుకుంటా మిగతా కక్షాధిపమే పెట్టుకోకుండా 15 సంవత్సరాలు ఆయన కదిపే ప్రశ్నే ఉండేది కాదు. నిజంగా చెప్తున్నాను. దిక్కుమాల అడ్వైజర్లు ఎవరిస్తున్నారు కానీ ఆయనకి తెలియదు. పెట్టండి, మాట్లాడుకుందాం మళ్ళీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఇదండి నాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మేరా మీడియా.